పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగుపేట శ్రీరామ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోగుపేట శ్రీరామ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో కలిసి సామూహిక నమాజ్లో పాల్గొని మంత్రి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు పలహారాలు తినిపించి ఉపవాస దీక్షలను విడిపించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. పవిత్ర రంజాన్ ఆత్మీయతకు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని మంత్రి అన్నారు. ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. రంజాన్ మాస విశిష్టతను కొనియాడారు. అన్ని మతాలు చెప్పేది ఒకటేనని, మనుషులంతా సోదరభావంతో ఉండాలని కోరారు. అనంతరం మైనార్టీ సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలను తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, డిసిసిబి మరియు రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు సురేందర్ గౌడ్, ఆకుల చిట్టిబాబు తదితర ప్రజాప్రతినిధులు, అలాగే అందోల్ ఆర్డీఓ పాండు, తహసీల్దార్ విష్ణు సాగర్, డిప్యూటీ తహసీల్దార్ మధుకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, పట్టణ ముస్లిం మైనార్టీ ప్రతినిధులు మీర్ గోరే అలీ, ముస్లిం మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు. सबकी चाहत को कबूल फरमा, सबकी जायज़ तमन्नाओं को गुज़ारे गैस तो पूरा फरमा, सबके रोज़ों को बेहद कबूल फरमा। अल्लाह की पूरी दुआ को अपने फजल से करम से अपने कर लेंगे हटाए बच्चों में ఒకటి తీసుకో ఏదైనా ఒకటి చేతులు